రంగి అక్క ఏడకపోయింది. ఈ గ్యాప్ లో కాయరాజక్క 4 ఆటలు వేసుకునే వాళ్ళం కదా. మళ్ళీ వదినా మళ్ళీ పోయారు. హాస్పిటల్లో నిన్నే కలవరిస్తున్నారు నాన్న. ప్లీజ్ నాతో రా. నేనెందుకు రావాలా? అదేంటి మళ్ళీ? అన్నయ్య అంటే నీకు ఇష్టం కదా, అయ్యా అని ప్రేమగా పిలిచావు. ఇప్పుడు ఆయన పిలిస్తే రావా? అప్పుడు మా అమ్మాయి ఎవరో తెలీదు, అందుకే వచ్చినా. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకెందుకు రావాలా? అలా అనొద్దు మళ్ళీ. మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను. నాతో వచ్చేసే నాన్న. ఏహే, నేను రాను. మీరు నన్ను మంచిగా చూడరు. ఆ శాంభవి అయితే కుక్కని చూసినట్టు చూస్తుంది. నేను రానుపా. అలా అనొద్దు నాన్న. శాంభవి నిన్ను ఏమి అనకుండా నేను చూసుకుంటాను. నీకోసమే కలవరిస్తున్నారు ఆయన. నువ్వు రాకపోతే ఆయన ఏమైపోతారో అని భయంగా ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటాను రా అమ్మా. వద్దొద్దు, కాలేం పట్టుకోని అవసరం లేదు. నీ కోసం కాదు, మా అయ్య కోసం వస్తా. కానీ మా అమ్మాయిలు వదలరు. ఏంటి మీరొచ్చారు? ఇందాక మమ్మల్ని పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు మీరు మా పిల్లని ఎత్తుకుపోవడానికి వచ్చారా? అదేం లేదండి, అక్కడ మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, పాపనే కలవరిస్తున్నాడు. దయచేసి పాపని పంపించండి. ఏంటండి, ఏదో పొకోడి పట్లం అడిగినంత ఈజీగా అడిగేస్తున్నారు. మా పాపండి. అక్కడ నా భర్త ప్రాణాలు. పాపం తీసుకెళ్తే గాని ఆయన కోలుకోరు. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటండి అర్థం చేసుకునేది? 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. చివరికి దొరికిందంటే మళ్ళీ తీసుకుపోతామంటారేంటి? ఎలా వదిలేస్తాం అనుకున్నారు? మిమ్మల్ని వదిలేమనట్లేదండి, పరిస్థితి అర్థం చేసుకోమంటున్నాం. పాప మా దగ్గరున్నా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, మీతో తీసుకెళ్ళొచ్చు. కానీ ఆయనతో మాత్రం ఉండనివ్వండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. పోనీలే, మా
పంపించు. ఏంటి పంపించేది? చిన్నపిల్లవే చిన్నపిల్లలా ఉండు. అసలు నీ కోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా? పని పాట మానేసి ఎంత ఖర్చు పెట్టి వెతికామో తెలుసా? ఇప్పుడు దొరికాక మళ్ళీ వదిలేయాలా? ఛాన్సే లేదు. పిల్ల కోసం అంత డబ్బు ఖర్చు పెట్టి మొత్తం తిరిగి ఇప్పుడు ఊరికే ఎవరిచ్చేస్తారు? వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు కదా, కానీ బంధాల కన్నా డబ్బుకే విలువిస్తారు. కానీ ఎంతో కొంత డబ్బు ఆశ చూపిస్తే బిడ్డనిచ్చేస్తారు. ఎంత కావాలి? మీకెంత కావాలి? 10 లక్షలా? 20 లక్షలా? డబ్బులా? డబ్బుల కోసం బిడ్డను ఎవరైనా అమ్ముకుంటారా? పోనీ 25 లక్షలు ఇస్తాం. ఎన్ని కోట్లిచ్చినా నా బిడ్డను నేను వదలను. ఏంటో బిడ్డను వదలాలని లేదు. మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు ఎప్పుడైనా రావచ్చు, పాపం తీసుకెళ్ళొచ్చని వదిలే చెప్పింది కదా. ఎక్కడున్నా తను మీ పాపే. ఒక్క నిమిషం. ఇదిగోండి, చెక్ తీసుకోండి. పాపని మాత్రం మాతో పంపించండి. మాకైతే బిడ్డను వదలాలని లేదు. ఎప్పుడైనా వచ్చి చూసుకోమంటున్నారు కాబట్టి, పైగా మీ దగ్గర ఉంటేనే బిడ్డ గొప్పగా పెరుగుతుంది. పంపించడానికి ఒప్పుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. మళ్ళీ వెళ్దాం. నాన్న రామా. వస్తాను, కానీ ఒక కండిషన్. చెప్పు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ఇంట్లో నాకు ఇష్టం వచ్చినట్టుంటా. సరే. నచ్చింది చేస్తా. సరే. లేదంటే మళ్ళీ మా అమ్మాయిల దగ్గరకు వస్తా. లేదు లేదు, నీకు నచ్చినట్టే ఉండు. నేను ఎవరు ఏమి అనరు. సరేనా? రానన్నా. మళ్ళీ చూడు ఎలా కలవరిస్తున్నారు. మళ్ళీ మధు గారు, మీకోసం మళ్ళీ వచ్చింది. మళ్ళీ అయ్యా, నీకోసమే వచ్చినానయ్యా. లెగయ్యా. నీకోసమే వచ్చినానయ్యా. లెగయ్యా. అయ్యా,
మళ్ళీ మళ్ళీ నువ్వు నా కోసం వచ్చావా? ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళావు కదా? వెళ్ళనయ్యా, నీతోనే ఉంటా. నిజంగా నాతోనే ఉంటావు కదా? ఉంటానయ్యా, ఒట్టు. నానా, శాంభవి, మీరిద్దరూ కొట్టుకోకూడదు. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగే ఉండాలి. ఉంటారు కదా? ఉంటాం డాడీ. గుడ్ గుడ్. నువ్వు కూడా ఉంటావు కదా? ఉంటా అయ్యా. నా బంగారాలు, మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా నేను ఉండలేను. మృదుల, దత్తత మధ్యలోనే ఆగిపోయింది. పూర్తి చేద్దాం మృదుల. అలాగే మధు గారు. ఇంటి పేరు ఉల్లాసమే సొంత
మాకు శాంభవి ఎంతో, నువ్వు కూడా అంతే మళ్ళీ. మీ ఇద్దరు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలి, సరేనా? సరేనయ్యా. అమ్మయ్య, చివరికి దత్తత కార్యక్రమం పూర్తయిపోయింది. పిల్లలు, ఇక నుంచి మీరిద్దరూ ఒకటి. రాముడు లక్ష్మణుల్లాగా, లవకుశుల్లాగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ మీరు సంతోషంగా ఉండి మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచాలి. ఏంటి? అలాగే బాబాయ్. నువ్వు చెప్పడమో మేము ఉండకపోవడమా? ఇద్దరు మరి హ్యాపీగా ఉంటామన్నారు, అది చాలు. సో ఇక్కడి నుంచి మనమంతా ఒక పార్టీ. గౌరవ్, ఏంటి? సెల్ఫీ. ఓ సెల్ఫీ. కమాన్ బ్రో, కమాన్ కమాన్, రండి. సరే పదండి. పదండి పదండి. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ గ్రూప్ ఫోటో ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాలి. ఇది ఒకసారి ఫోటో చూసినావా? ఇది మొహమ్మేట్లో పెట్టుకుందో. మళ్ళీని తేవడం నచ్చనట్టుంది. ముందు శాంభవిని సెట్ చేయాలి. అదట్లా కాదు, ఇటీ. నాకు తెలుసులే పెద్దమ్మా, నువ్వు శాంభవికి నేర్పించుకోపో. రంగెక్కింటి ఇంకా రాలే. మధుగారు, కాఫీ. గౌరవ్, తీసుకో. హోంవర్క్ అయిపోయిందా? అయిపోవచ్చింది. ఇద్దరు చాలా గుడ్ గర్ల్స్ అయిపోయిండ్రు తెలుసా. ఇంకా రంగి అక్క రాలేదండి. సరే అక్క, వస్తా. ఇప్పుడే గుడ్ గర్ల్ అన్నను లేదు, అప్పుడే లేచినవేందే? ఏడికెళ్తున్నావు? వాష్రూమ్కి వెళ్ళాలి. సరే వెళ్ళరా.